నీ క్రెడిబిలిటీ ఉండి నువ్వు ఆ రేంజ్కి వెళ్ళి అందరూ నిన్ను ఆదరించి నీకు విపరీతంగా డబ్బు వస్తుందంటే అర్థం ఏంటంటే ఇక్కడ నీకంటే బాగలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి నీ సైడ్ నుంచి కంట్రిబ్యూషన్ వెళ్ళాలి అని ఆ దేవుడు, ఆ శక్తి, ఆ ప్రకృతితో ఏదో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదో ఒకటి నువ్వు ఆ రేంజ్లో ఉంటావన్నంత మంచోడివి కాబట్టి నీకు ఆ పొజిషన్ వచ్చింది అని అనుకోవాలి. నేను తోపు, నాకంటే ఇంకా ఈ ప్రపంచంలో ఎవడో గొప్ప లేడు కాబట్టి నేను ఇలా ఉన్నానని ఎవరు అనుకోకూడదు. అట్లా ఫీల్ కాకూడదు. ఎందుకు కాకూడదు అంటే నీకు ఆ అడ్వాంటేజ్ క్రియేట్ చేస్తే నువ్వు 10 మందికి హెల్ప్ అవుతావనే వచ్చింది నీకు ఆ ఫీల్డ్. లేకపోతే ఇప్పుడు నాలాగా ప్రయత్నం చేసేవాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. ఇప్పుడు నేనున్న పొజిషన్ లో కొంతమంది లేరు కదా, కొంతమంది నాకంటే పెద్ద పొజిషన్ లో ఉన్నారు కదా, అందరూ చేసేది అదే పని కదా. మరి ఎందుకు వస్తుంది? ఒకళ్ళకి పెద్ద పొజిషన్ ఎందుకు వచ్చింది, వాడికంటే కింద ఇంకొకటి ఎందుకు ఉన్నాడు, అన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా అసలు ఇంకొకటికి ఎందుకు రావట్లేదు అంటే నీకు వస్తుంది కాబట్టి, నీకు ఇస్తున్నారు కాబట్టి నువ్వు కొంతమందికి ఏదో ఒకటి ఇవ్వు. అంటే మనకు వస్తుంది. దైవాత్మికంగా ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఫీల్ అవ్వాలంటే నేను అందరికంటే బాగున్నానంటే నా వల్ల కొంతమంది బాగుపడాలి అనే సిద్ధాంతాన్ని నమ్మాలి. అందుకే నీకు ఆ లైఫ్ లేకపోతే అది పోద్ది, నీకు ఉన్న డబ్బు కూడా వెళ్ళిపోతుంది, పోద్ది, ఏదో ఒక రకంగా పోద్ది. నీకు తెలియదు, అది నీకు డబ్బు ఉండొచ్చు, మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేని పనులే జరుగుతాయి ఫ్యామిలీలో. లేదంటే నీకు అద్భుతంగా నువ్వు మనశ్శాంతిగా ఉంటావు, డబ్బు ఉండదు. నీకు ఒక దేవుడు ఒక శక్తి ఏదో నీకు ఇస్తుందంటే డెఫినెట్ గా నువ్వు బతికున్నప్పుడే, నీకు ఊపిరి ఉన్నప్పుడే నువ్వు 10 మందికి హెల్ప్ చెయ్యి అన్న ఉద్దేశం, నువ్వు చేస్తావన్న కాన్ఫిడెన్స్ పైవాడికి ఉండే నీకు ఇస్తున్నాడని అనుకోవాలి. ఓకే, సో అంటే సార్ మనం ఇప్పుడు డబ్బు విషయం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఎంతవరకు సంపాదించవచ్చు? నాకు తెలిసి ఏదో చూశాను, కొన్ని వేల కోట్లు సంపాదించారు దిల్ రమేష్ గారు అని చెప్పి నేను విన్నాను. ఒక మనిషి అన్యాయం చేయకుండా, అక్రమాలు చేయకుండా మనం చేసే పనిలో సఫిషియెంట్ గా ఒక పని చేస్తూ ఒక డబ్బు 1 కోటి రూపాయలు సంపాదించడం అనేది ఒక జీవిత కాలం. ఊరకే 1 కోటి, 100 కోట్లు, 10 కోట్లు ఇవన్నీ ఉన్నాయో లేవో పక్కన పెట్టండి, ఖచ్చితంగా ఉండవు కదా. ఫామ్ హౌస్లు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుముట్టు, ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఉన్నాయి అనుకుంటారు, లేవంటే లేవు అనుకుంటారు. అది కాదు కదా, ఎలా వస్తాయి అసలు? నేను ఇంకొక పని చేయను, ఇంకొక వ్యాపారం చేయను, ఇంకొక వ్యాపకం లేదు. నేను 24 hours ఫిల్మ్ యాక్టరే. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బిఫోర్ నేను ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో నాకు సెటిల్మెంట్ లేకపోతే సెక్యూరిటీ కోసం నేను ఎప్పుడు 90లోనే నాకు డిగ్రీ అయిపోగానే స్కూల్ పెట్టా. స్కూల్ స్టార్ట్ చేసి అది మెగా సక్సెస్ అయింది. తర్వాత నేను ఎంఈడి చేసి నేను చదివిన కాలేజీలోనే ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేసా. 7 సంవత్సరాలు ఇవన్నీ చేసి నాకు మోర్ దాన్ ఇంట్రెస్ట్ ఫిల్మ్ యాక్టర్ అవ్వాలని ఉన్నది కాబట్టి నేను అవన్నీ వైండ్ అప్ చేసి ఏదో కొంచెం డబ్బులు తీసుకొని హైదరాబాద్ వచ్చాను యాక్టింగ్ చేయడం కోసం. మళ్ళీ గ్రౌండ్ నుంచి వర్క్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ యాక్టర్ అవటం ట్రై చేస్తే నా వల్ల కాక 3 రోజుల్లోనే డెసిషన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక చిన్న జాబ్ 6,000కి ఈనాడులో జాయిన్ అయ్యి అక్కడ ఒక 6 నెలలు చేసి అక్కడి నుంచి 1500కి ప్రసాద్ ల్యాబ్ లో మర్యాద రామన్న విలను నాగిరెడ్డి గారని ఉంటారు, మర్యాద రామన్లో విలను. ఆయన ప్రసాద్ ఫిల్మ్ ల్యాబొరేటరీస్ ఎండి. ఆయన దగ్గర మళ్ళీ 1500 ఒక ల్యాబ్ లో చిన్న పొజిషన్ లో జాయిన్ అయ్యి అక్కడ 2.5 years ఒక మేనేజర్ గా చేసి, మేనేజర్ అయిన తర్వాత నాకు పరిచయం స్టిల్ ఫోటోగ్రాఫర్స్ మేనేజర్ వీళ్ళందరూ పరిచయం అయితే ఆ పరిచయం అయిన స్టిల్ ఫోటోగ్రాఫర్స్ లో రాజా అనే ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ సపోర్ట్ తో వైవేస్ చౌదరి గారి 2వ సినిమా అయిన సీతారామరాజులో నేను ఫుల్ టైం యాక్టర్ గా మొదటిసారి యాక్ట్ చేశా. అప్పుడు నా లెవెల్ ఏంటి, 250 రూపాయలు రోజు కింద అడిగారు. ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత, ఇప్పుడు రెమ్యూనరేషన్ చెప్పను కానీ ఫస్ట్ రెమ్యూనరేషన్ అయితే పర్ డే 250 రూపీస్. ఆ రిస్క్ లో మళ్ళీ ఆ జాబ్ 25,000 నాకు ఇస్తున్నప్పుడు ఆ జాబ్ వదిలేసి నేను 91, 92, 93లో నా దగ్గర స్కూల్లో పనిచేసే స్టాఫ్ కి 70,000 శాలరీలు ఇచ్చేవాడిని. 70,000 ఇచ్చేవాడిని. దాదాపు 80-90,000 పర్ మంత్ ఇన్కమ్ ఉండేది నాకు ఎప్పుడు 92, 93లో. అవన్నీ వదిలేసి వచ్చాము ఎందుకంటే యాక్టింగ్ చేయాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఫస్ట్ సినిమా సీతారాముడు, దానికి ఎంత 250 రూపాయలు రోజుకి. కానీ ఆ 200 ఇప్పుడు ఈ జర్నీలో ఏ రోజు నేను ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చానా అని అనుకున్న రోజు లేదు. ఎందుకంటే మనకు సంబంధం లేకుండా ఒక దానికి వచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా ఒక టేక్ ఓవర్ దాన్ని పట్టుకోవాలంటే మనం
చాలా ప్రయత్నం చేయాలి. దాంట్లో మనకి ఇరిటేషన్ వచ్చో లేకపోతే చిరాకు వచ్చో వెళ్ళిపోతే అది మన మిస్టేక్ అంతే, అది మన తప్పు. మనకి అంత పేషెన్సీ ఉండాలి. ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకు కూడా నేను చెప్పేది అదే, ఈజీ కాదు ఇది, ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చి కృష్ణానగర్, ఇందిరానగర్, ఫిల్మ్ నగర్లో షూటింగ్లు చూస్తుంటే అందరూ కనబడుతుంటారు, అందరూ మాట్లాడుతుంటారు. కానీ మనం దాంట్లోకి వెళ్ళడం కష్టం. ఇప్పటికీ నాకు కష్టమే, ఇప్పటికీ ఒక ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్తో మాట్లాడాలంటే ఎలా మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే దాంట్లో నాకు యాటిట్యూడ్ ఏమన్నా కనిపిస్తుందా, వీళ్ళు ఇస్తారా ఇవ్వరా, చాలా కాంపిటీషన్ ఉంది కదా, ఈ కాంపిటీషన్లో మనం గెయిన్ అవుతాం లేదనే డౌట్ ప్రతి సినిమాకి నాకు కెమెరా ముందుకు పోయిన దాకా ఉంటుంది, ఆ సినిమా చేయగలమా లేదని. సో ఆ ప్రాసెస్లో డబ్బుకి ఇంపార్టెన్స్ లేదు కానీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇప్పటికి కూడా. కానీ డబ్బుకి ఇంపార్టెన్స్ లేకపోయినా నేను ఈ ఫీల్డ్లో ఇంత బాగా ఉన్నాను, చాలా మంది కంటే బాగున్నా నేను. ప్రౌడ్ టు సే అది చాలా మంది. ఫినాన్షియల్ అనుకోవచ్చు కదా, ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అనుకోవచ్చు కదా. డబ్బులు బేసిక్గా కోట్లు ఇవన్నీ వదిలిపెడితే హైదరాబాద్లో నేను హ్యాపీగా బ్రతకడానికి ఎంత కావాలో అంత ఉంది. దాని విషయంలో ఇంకా రిగ్రెట్స్ లేదు. ఈ కోట్లు, అన్ని కోట్లు అంతా, అన్ని ఫామ్ హౌస్లు అంతా ఇవన్నీ ఇప్పుడు ఉంది అనుకుంటే, నాకు 10 ఇళ్ళు ఉన్నాయి అనుకున్నాను అనుకోండి, 10 ఇళ్ళు ఉన్నాయి నాకు, నేనుండేది ఒక ఇంట్లోనే ఒక బెడ్రూమ్లో. నేను కాదు, ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా ఒకే టైంలో ఒక ఇంట్లో ఒక బెడ్రూమ్లో ఒక బెడ్ మీదనే ఉంటాడు. ఉన్నవి అన్న సాటిస్ఫాక్షన్ ఎందుకంటే, నాకు ఉన్నాయి 10 ఇళ్ళు ఉన్నాయి, రెంట్లు వస్తున్నాయి, నేను హ్యాపీగా బతుకుతాను అనుకునే దానికే కదా. నువ్వు హ్యాపీగా బతకడానికి ఎంత కావాలి, ఎంత కావాలి అందరికీ తెలుసు అది. కానీ ఉన్నది అనేది మనం మెంటల్ ప్రెజర్ తగ్గించుకోవడానికి నాకుంది అబ్బా, నాకేం కాదు. నీకేమవుద్ది, ఒక క్రిటికల్ జబ్బు వచ్చింది అనుకో, నీకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక క్రిటికల్ జబ్బు వచ్చింది, నీ దగ్గర 50 లక్షలు ఉంటే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అనుకుందాం, హెవీ ట్రీట్మెంట్ 1 కోటి రూపాయలు అవుద్ది అబ్బా. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి పోయినా, మన దేశంలో అయితే 50 లక్షలు, మా అయితే 50 లక్షలు, అంతకు మించి జబ్బు వచ్చింది అనుకో, నీకు 100 కోట్లు ఉన్నా నువ్వు బతకవు. ఈ ప్రపంచంలో 100 కోట్లు ఉన్నా నువ్వు పోవాల్సిన టైంకి పోవాల్సిందే. దాన్ని ఎవ్వరు నువ్వు ఎక్కడ, నీకు అపోలో హాస్పిటల్లో లేకపోతే మొత్తం హాస్పిటల్స్ అన్ని అందరు డాక్టర్లు నీ కాడ ఉన్నా నిన్ను ఎవరు సేవ్ చేయలేరు. నీకెందుకు, నాకు ఇంత ఉంది అన్న సాటిస్ఫాక్షన్ ఎవరి కోసం, పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ ఇప్పించి వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయ్యేటట్టు చేస్తే, నువ్వు నీ ఫ్యామిలీలో వాళ్ళు బ్రతకడానికి కావాల్సింది ఎంత, నీకు ఎంత ఉన్నా దాన్ని వాడతావా, నువ్వు వాడవు. ఉందన్న సాటిస్ఫాక్షన్ ఎంతవరకు, నిన్ను కాపాడేంత వరకు. నిన్ను కాపాడేదానికి నీకు ఎంత కావాలి, నీకు భయంకరమైన జబ్బు వచ్చినా నిన్ను కాపాడే లిమిట్స్ లో కొంత డబ్బులు అవసరం, దానికి మించి జబ్బు వస్తే నీకు 100 కోట్లు ఉన్నా నువ్వు బతకవు. మనకి ఇంకా ఎస్పెషల్ గా ఇండియాలో లైఫ్ సెక్యూరిటీ లేదు కాబట్టి, అసలు అమెరికా, నువ్వు ఆస్ట్రేలియా వెళ్తే ఎవరు డబ్బులు అసలు డబ్బులు సేవ్ చేయాలనే కల్చరే లేదు అక్కడ. యుఎస్ లో, ఆస్ట్రేలియా యుఎస్ లో అంటే 5 days వర్క్ చేసి సాటర్డేస్ అంటే ఖర్చు పెట్టేస్తారు. అక్కడ కూడా సేవ్ చేసేది ఇండియన్సే, ఆ కంట్రీస్ లో కూడా. ఎందుకంటే మనకి బిగినింగ్ నుంచి ఒక ఇన్సెక్యూరిటీ, మన డెమోక్రసీ సిస్టమ్ లోనే ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల లైఫ్ కి సెక్యూరిటీ లేదు. ఇక్కడ ఎందుకు సెక్యూరిటీ లేదు, నీకు గవర్నమెంట్ అవి ప్రొవైడ్ చేయదు. విద్య, వైద్యం రెండు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి అందరికి ఫ్రీ విద్య, వైద్యం పెడితే అసలు ఈ అర్థమైన ఈ వేస్ట్ ఉచిత పథకాలు అవసరం లేదు. దేశం ప్రపంచంలో మొదటి స్టేజ్ లో విత్ ఇన్ 10 years లో ఉంటది ఇండియా. అవన్నీ వదిలిపడేసి అర్థమైన వాటికన్నిటికీ ఉచిత పథకాలు పెట్టి డబ్బులన్నీ వాటికి పనిచేసి, అంటే ఇప్పుడు ఉన్న పథకాలన్నీ వేస్ట్ పథకాలు, పరమ వేస్ట్ పథకాలు, ఈ ఉచిత పథకాలు. ఒక్క ఏజ్డ్ పర్సన్స్ కి పెన్షన్ తప్ప 60-70 years దాటిన వాళ్ళకి పెన్షన్ అనేది వెరీ యూజ్ఫుల్, ఉన్న వాటిల్లో బెస్ట్. అది ప్రాపర్ గా యూజ్ అయితే తర్వాత నువ్వు దేశానికి అంతకి ఫుడ్ పెట్టి అగ్రికల్చర్ని పెంచు. అగ్రికల్చర్ లో పెరగడం కోసం నువ్వు ఎన్ని చేసినా ఉపయోగమే. వదిలేసి అగ్రికల్చర్ కి ప్రమోషన్, అగ్రికల్చర్ ని డెవలప్ చేయటం వదిలేసి ప్రతి విలేజ్ లో నుంచి, ప్రతి విలేజ్ లో దేశంలో ఉన్న మొత్తం కాపీ అన్ఫార్చునేట్లీ వచ్చింది. 145 కోట్ల మంది జనాభా, దాదాపుగా 6,41,000 గ్రామాలు, 6,500 కులాలు, 5,400 పట్టణాలు ఇండియాలో.
380 మహానగరాలు, 30 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, అయినా ఒకే దేశంగా ఉన్నాం మనం. మరి ఇన్ని ఉండి ఒకే దేశంగా ఉన్నప్పుడు ఇంతమందికి ఫుడ్ పెడుతుంది ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ అగ్రికల్చర్ నుంచి వస్తుంది, కల్టివేషన్ నుంచి వస్తుంది, వ్యవసాయం నుంచి వస్తుంది. ఆ వ్యవసాయం చేసే రైతుకి సాయం చేసే పరిస్థితే లేదు ఇప్పుడు దేశంలో ఏ గవర్నమెంట్ చూసినా. లేకపోతే రైతులు ఎందుకు ఆత్మహత్య బతకలేక రైతు చేసుకుంటున్నాడంటే ఎంత దారుణంగా ఉంది. అవన్నీ వదిలేసి బస్సులు ఉచితం, నా అన్ఎంప్లాయ్మెంట్కి పెన్షన్, అంటే ఇక్కడ గురించి మాట్లాడుతున్నారు, ఏపీ గురించి మాట్లాడుతున్నారు. మొత్తం దేశంలో ఉచిత పథకాల్లో నా వరకు యూజ్ఫుల్ అయ్యేది ఒక్క ఏజ్డ్ పర్సన్స్కి పెన్షన్ ఒకటే. ఇవన్నీ తీసేసి ఎక్కడ ఏ స్టేట్లో ఉంది ఉచితంగా విద్యను అందిస్తున్నాం, ఉచితంగా వైద్యం అందిస్తున్నాం అని భారతదేశంలో వైద్యం కోసం కొంతమందికి పెట్టిన పథకం తెలంగాణలో, ఆంధ్రాలో అంతకుముందు కామన్గా ఉన్నప్పుడు ఇప్పుడు అవి కూడా తీసేశారు. అవి కూడా ప్రాపర్ గా లేవు. నీకు లైఫ్ రిస్క్ నాకు వస్తే నన్ను గవర్నమెంట్ కాపాడద్దని నువ్వు అనుకున్నావు అనుకో, నా పిల్లలకి ఎడ్యుకేషను ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తుంది అని అనుకున్నావు అనుకో, నీకెందుకు డబ్బు ఇంకా నువ్వు సేవ్ చేయాలి? సో ఇస్తూనే ఉంది కదా గవర్నమెంట్ వస్తే, గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ప్రాపర్ గా డెవలప్మెంట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి. ఎంతవరకు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు? అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా అనేది కాదు, అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా అని ఎందుకు అంటున్నావు? ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి కదా, డబ్బు ఉన్న వాళ్ళు చదువుకోవాల్సి ఉంటే అనాల్సిన మనం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా చదువుకోవడానికి అంటున్నాం. అంటే ఎంత పర్సెంట్ ఉందని? అది విద్య ఫ్రీ అంటే ఏంటి? ప్రైవేట్ ఎక్కడో, అసలు ప్రైవేటు ఉండాల్సిన అవసరం ఏముందని? గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి హైదరాబాద్లో? ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ చెప్పు? 100, 150, 200 పైన ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్ లో 3-4 గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎలా ఏం వైద్యం దొరుకుద్ది? నీకు లైఫ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ మీద ప్రయారిటీ లేకపోవటం వల్ల మనిషికి నేను ఎక్కువ సంపాదించి దాచిపెట్టాలి అన్న ఫీలింగ్ ఉంది ఇక్కడ ఇండియాలో ఉన్న మనుషులకి. నీకు అవి రెండు ఫ్రీగా వచ్చినప్పుడు నాకు వైద్యం ఫ్రీ కావాలంటారు. వైద్యం ఫ్రీగా ఉంటే నీకు డబ్బులు ఇంత దాచిపెట్టాల్సిన పని లేదు కదా. ఇంత బ్లాక్ మనీ, ఇంత ప్రతి ఒక్కళ్ళు డబ్బులు దాచిపెట్టి అయ్యికొని ఈగొని గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మొత్తం ట్యాక్స్ కట్టి గవర్నమెంట్లో కష్టపడే వాళ్ళందరూ ట్యాక్స్ కడితే ట్యాక్స్ అన్ని వసూలు చేసి ఒక ఎక్స్పోర్టర్ లేకపోతే ఏదైతే ఎక్స్పోర్ట్ చేసే ఇండస్ట్రియలిస్ట్కి లోన్లు ఇస్తున్నారు. లోన్లు ఎంతమంది రీపే చేస్తున్నారు? కార్పొరేట్ లోన్స్ లో దాదాపుగా ఒక 15-20% ఎన్పీలు అవుతున్నాయి. 1000 కోట్లు ఎగదొబ్బుతున్నారు బ్యాంకులకి. అదంతా ఎవరి మీద పడుతుంది ఇండియాలో? టాక్సెస్ రూపంగా. రైతు కానీ నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఒక లోన్ కూడా రీపే ప్రాపర్ గా లేకుండా పోదు. ఎందుకంటే కామన్ మ్యాన్ కి విపరీతమైన భయం, 100% గౌరవము పోద్దని ఒక భయం, ఎక్కడ బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చేదన్నా గొడవ చేస్తారనేది ఒక భయం. కామన్ గా ట్యాక్స్ కట్టే ప్రతి పర్సన్ కి విపరీతమైన భయం ఉంటది. లోన్లు ఎక్కడ వీళ్ళ డబ్బులు ఆగిపోయే పనే ఉండదు. హౌసింగ్ లోన్ కానీ, ఏ లోన్, అగ్రికల్చర్ లోన్ కానీ, క్రాప్ లోన్ కానీ, లోన్లు అన్ని ఆగిపోయేది 100 కోట్లు తీసుకున్న కార్పొరేట్లు, పొలిటికల్ లీడర్స్. వీళ్ళ లోన్లన్నీ ఆపి 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 కరప్షన్ చేసి వాళ్ళకి సెక్యూరిటీ పెట్టుకొని ఇప్పుడు 100 ఎకరాలు పొలం కొంటారు. 100 ఎకరాలకి హయ్యర్ రేట్ వేసుకుంటారు, రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ వేసుకుంటారు. దీన్ని ప్లెడ్జ్ పెడతారు. దీన్ని బ్యాంకులకి వెళ్ళి తీసుకెళ్ళి దాని వాల్యూ 1000 కోట్లు అంటారు. 500 కోట్లు కాస్ట్ సెక్యూరిటీ పెట్టేసి దాన్ని ఒక బిజినెస్కి లోన్ తీసుకుంటారు. ఏం సెక్యూరిటీ పెట్టుకున్నామంటే అక్కడ 100 ఎకరాలు ఉంది, అది పెట్టుకున్నాం సెక్యూరిటీ, వీళ్ళకి ఇచ్చామని 500 కోట్లు ఇచ్చామంటారు. అది ఏమో డాక్యుమెంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇక్కడేమో లోన్ ఎక్కువ ఇస్తారు, వాళ్ళు కొన్ని రోజులు కట్టి వదిలేస్తారు. ఫైనల్ గా ఏమవుద్ది? బ్యాంక్ వెళ్ళి సైట్ని ఆక్షన్ చేసి సైట్ని ఆక్యుపై చేసుకొని సీల్ చేస్తారు. అది అమ్మితే 300 కోట్లు రాదు, ఈ డబ్బు 600 కోట్లు అయి ఉంటుంది. చేతులు ఎత్తే నా దగ్గర లేవని షూరిటీ పెట్టాం కదా, చూసి రిక్వెస్ట్ చేసుకొని వీటికి శిక్షలు లేవు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. వాడిని బతంలాడి అది ఉంది కదా తీసుకోండి పోండి అని చెప్తే దాన్ని ఫైనల్ గా ఆక్షన్ పెడతారు. ఎప్పుడో అది కూడా ఆక్షన్ పెట్టాలి. ఇతను ఈ డబ్బులన్నింటినీ మల్టిప్లై చేసి వేరే బిజినెస్ లో ట్రాన్స్ఫర్ చేసి వేరే పేర్లతో బిజినెస్లు పెట్టి వాడు 1000 కోట్లకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడేమో అకౌంట్ ఎన్పై నుంచి డబ్బులు రావట్లేదు అని చెప్పేసి 1 ఫైన్ మార్నింగ్ అకౌంట్ ఎన్పి అయింది
ఎందుకంటే నాన్ పే, అవును, అది పే కాదు ఇంకా దాన్ని పక్కన పెట్టారు. పక్కన పెట్టేస్తారు. ఇట్లా భారతదేశంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు కామన్ మ్యాన్ డబ్బులన్నీ పోయి ఈ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఫారిన్లు పోయి వేరే దేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ భయపడుతుంది ఎవరు? ఇవన్నీ ప్రాపర్గా అవన్నీ ఉంటే ఇవన్నీ ప్రతి మనిషికి గవర్నమెంట్ ఇవ్వచ్చు, అది జరగట్లేదు. కాబట్టి డబ్బులు ఎక్కువ దాచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇంటర్వ్యూలో డబ్బు 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 అని మాట్లాడుకుంటున్నాం. డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి అనే ఫీలింగ్ ఎక్కువ అవుతుందేమోనని నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో అందుకోసం నేను అలా పరిగెత్తలేదు. నాకు ఉన్న వరకు ఉంది హ్యాపీ. ఇంకా నేను అనుకున్నది ఆరోగ్యంగా ఉండి నేను ఫైనల్ బ్రీత్ వరకు, లాస్ట్ చివరి క్షణాల వరకు యాక్టింగ్ చేస్తూ ఉంటే, అంటే నాకు ఐడెంటిటీ క్రైసిస్. నేను ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను? ఐడెంటిటీ కోసం. నేను కాదు, యాక్టర్ కావాలనుకున్న ఎవడైనా ఫస్ట్ వచ్చేది ఐడెంటిటీ కోసమే, డబ్బుల కోసం రాడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా నేను 10 మందిలో గుర్తింపు ఉండాలి నాకు అన్న క్రైసిస్ ఉన్నోళ్ళే ఇక్కడికి వస్తారు, ఉంటారు. ఏదో అది కొద్ది గొప్ప ఉన్నోళ్ళు లాంగ్ రన్ లో ఉండలేరు, ఎందుకంటే ఇక్కడ అన్సర్టనిటీ ఎక్కువ. ఇప్పుడు ఒక సంవత్సరం నేను మంచి సినిమాలు చేస్తే ఇంకో సంవత్సరం నాకు సినిమాలు ఉండవు, అసలు పర్మనెంట్గా ఉండకపోవచ్చు. అయినా కూడా ఇక్కడ ఉండి కనపడతా ఉన్నాడంటే ఆడికి అన్నిటికంటే మించి ఐడెంటిటీ, నేను గుర్తింపు ఉండాలి, నేను 10 మందిలో గౌరవింపబడాలనే క్రైసిస్ ఉన్నోళ్ళే ఉంటారు ఇక్కడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా డబ్బులు అవసరం కాబట్టి డబ్బు గురించి మాట్లాడుకుంటారు, డబ్బు గురించి సంపాదించాలని అనుకుంటారే తప్ప డబ్బే ఆర్టిస్టులకి ప్రయారిటీ కాదు. కానీ మనం సఫిషియెంట్ గా బ్రతకడానికి ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. అంటే నేను అలా ప్లాన్ చేసుకున్నా. దేవుడు కానీ లేకపోతే ఇక్కడ ఉన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ ప్రాసెస్ లో నాకు 26 ఏళ్ల నుంచి నాకు సహకరించిన ప్రతి ఆఫీస్ బాయ్ నుంచి ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడక్షన్ మీద ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకోండి. అందరూ నాకు సపోర్ట్ చేశారు కాబట్టి, ఛానల్స్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ ప్రెస్ అందరూ హెల్ప్ చేశారు కాబట్టి నేను ఇప్పటికి కూడా మీ ముందు కూర్చొని మాట్లాడగలుగుతాను. అంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగినానంటే, సో కొన్ని దాంట్లో చూశాను, సో 1000 కోట్లు 100 కోట్లు మీరు సంపాదించారని చెప్పి. సో తర్వాత నేను ఆలోచిస్తే, సో మీతో పాటే నటించిన ఫ్రిష్ వెంకటన్న, సో వెంకటన్న మీరంతా అప్పట్లో ఒక నెక్స్ట్ లెవెల్ చాలా మొన్నటి వరకు కూడా ఒక 50 సినిమాలు చేసి ఉంటాను నేను. అంత పెద్ద వ్యక్తి, అంత ఒక మంచి యాక్టరు. సో మొన్న పరిస్థితి చూస్తే చాలా ఘోరమైన పరిస్థితి. సో డబ్బులు లేవు, తన దగ్గర రోడ్డుకి ఎక్కిన సిచ్యువేషన్. అంటే తను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ తో బ్రతికిన వ్యక్తి. అంటే నాకు నేనుగా సంపాదించుకొని నాకు నేనుగా ఉండాలనుకుని లైఫ్ లీడ్ చేసిన వ్యక్తి. నాకు బెస్ట్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్, మంచి హ్యూమన్ బీయింగ్, ఎథిక్స్ తో ఉన్న వ్యక్తే. కాకపోతే